హలో అందరికీ శుభోదయం అండి. ముందుగా అందరికీ పురటాసి మాసం శుభాకాంక్షలు. మనకి తిరుమల శనివారాలు అయితే స్టార్ట్ అయినాయి కదండి. నేనైతే ఈ సంవత్సరం కొత్తగా జరుపుకుంటున్నాను అన్నమాట. ఎప్పటి నుంచో జరుపుకోవాలి అని ఆశపడ్డాను, కానీ అయితే జరగలేదు. ఈ సంవత్సరం అయితే ఆ స్వామివారి అనుగ్రహం అయితే కలిగిందండి. పురటాసి మాసం తిరుమల శనివారాలు చేసుకునే అదృష్టం అయితేని. మరైతే నేనైతే పూజ ఎలా చేసుకున్నాను ఏంటనేది నా పూజా విధానం అయితే మీకు చూపించేస్తాను. మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. వెల్కమ్ టు శ్రీలక్ష్మి డిజైన్స్ అండ్ బ్లాగ్స్ అండి. నమస్తే, నేను మీ దివ్యామణి. ముందుగా అయితే ఇవాళ శనివారం కదండి. నేనైతే యాలకుల మాల వేస్తున్నానని అందరికీ తెలుసు కదండి. 21 రోజులు యాలకుల వ్రతం అయితే చేస్తున్నాను అన్నమాట. అందులోని శనివారం కలిసి వచ్చింది కాబట్టి ఇక మాల అయితే మార్చాలి కదండి. ఇక నేను అందుకనేసి ముందుగా పసుపు నీళ్ళల్లో యాలకులను అయితే ఇలా నానబెట్టేసుకున్నాను. మీకు ప్రీవియస్ వీడియోస్లో నేను ఎలా అయితే వేస్తాను అనేది క్లియర్గా అయితే వీడియో అయితే చేసి ఉంచానండి. ఎవరైనా చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను కింద లింక్ అయితే ఇస్తాను, వెళ్ళి చూడండి ఒకసారి. లేదంటే ఒకసారి మన వీడియోస్ అన్నీ ఒకసారి తిరగేయండి, మీకు కనిపిస్తుందండి. షార్ట్స్లో కూడా ఉంటుంది నేను ఎలా వేసాను అనేది. మరి నేనైతే ఇలాగా గోవిందనామాలు చదువుకుంటూ ఇలా మాల అయితే రెడీ చేసేసాను అన్నమాట. మనం కొత్త మాల వేసేటప్పుడు పాత మాలని వెంటనే తీయకూడదండి. ఏంటంటే మనం ఎప్పుడు నిర్మాల్యం తీసిన తర్వాతే మనం అలంకరించుకుంటాం స్వామివారిని. కానీ యాలకుల మాల విషయంలో మాత్రం అలా కాదండి. మొదటి యాలకుల మాల ఎప్పుడైతే వేసామో మళ్ళీ రెండో మాల వేసేటప్పుడు రెండో మాల వేసిన తరువాత మాత్రమే యాలకుల మాల మొదటి మాల అయితే తీయాలన్నమాట. నేను అలాగే చేశాను, మీరు క్లియర్గా చూడండి ఒకసారి. ఇక మాల అయితే వేసేసాను. ఇంకా తర్వాత ఇంకా నా దగ్గర చిన్న పటం అయితే తీసుకున్నానండి, కొత్తది. వెంకటేశ్వర స్వామి పటం అయితే లేదు, అందుకని నేను కొత్తది అయితే తీసుకుని ఇక దానికి పసుపు గంధం అయితే పెట్టేసి కుంకుమ బొట్లు అయితే పెట్టేశాను. అలాగే ఇవాళ తులసి మాల కూడా ప్రత్యేకం కదండి మా తిరుమల శనివారాల్లోని. తులసి మాల అయితే ఇంకా వేసేసి ఇక స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ మాసంలో మనం వెలిగించేటటువంటి పిండి దీపాలను కూడా నేను సిద్ధం చేసుకున్నానండి. 5 నా దగ్గర పిండి తక్కువగా ఉందండి. నాకు 5 దీపాలు మాత్రమే అయినాయి. నేను ఇంకా శంకు చక్రాలతో కలిపి ఇంకా 7 దీపాలు అవుతున్నాయి అన్నమాట. పిండి దీపాలు మాత్రం 5 మాత్రం అయినాయి. నా దగ్గర పసుపు ఒత్తులు ఉంటే నేను పసుపు ఒత్తులను అయితే వేసుకుంటున్నానండి. ఇది ఈ పురటాసి మాసం అనేది మన ఛానల్లో కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు అయితే అర్థమైపోతుంది అన్నమాట. మన స్వామివారు వెంకటేశ్వర అవతారం అయితే ఎత్తింది మనకి ఈ మాసంలోనేనండి. మనకి వచ్చేసి ఇది పురటాసి మాసం, మన తెలుగు వాళ్ళ మాసం అయితే కాదండి. మన మాసం వచ్చేసి అశ్వయుజ మాసం అన్నమాట. పురటాసి మాసం అనేది తమిళన్లు పిలుచుకునే మాసం అండి. అది పురటాసి మాసం అని అంటారన్నమాట. ఈ మాసం అంటే వాళ్ళకి ఎలా ప్రత్యేకం అంటే, మనకి శ్రావణ శుక్రవారం ఎలా అయితే మనం ప్రత్యేకమో, ఈ శ్రావణ మాసం అంతా మనం ఎలా నాన్ వెజ్ అయితే మానేసి లక్ష్మీ అమ్మవారిని పూజ చేసుకుంటాము, అలాగే తమిళన్స్ చిత్తూరు జిల్లా వాళ్ళు, అలాగే తిరుపతిలో ఉండేవాళ్ళు కూడా స్వామివారిని ఈ మాసం అంతా వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటారండి. ఈ మాసం అంతా నాన్ వెజ్ తినరండి. ఈ మాసం అంతా కూడా ఓం శ్రీ వెంకటేశాయ నమః, ఓం శ్రీనివాసాయ నమః, ఓం లక్ష్మీపతయే నమః, ఓం అనయామయాయ నమః, ఓం అమృతాంశవే నమః,
ఓం జగద్వంద్యాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం శాశ్వత. ఇంకిలా తులసి మాలలతో అయితే తులసి దళాలతో స్వామివారిని అర్చన అయితే చేసుకున్నాను నేను. ఎంతో సంతోషంగా, ఎంతో చాలా శ్రద్ధతో భక్తితో చేసుకున్నానండి. మీరు కూడా చేసుకోవాలి. మన ఆంధ్రాలో కూడా ఈ పురటాసి మాసాన్ని, ఈ తిరుమల శనివారాలు కనీసం శనివారాలైనా సరే, ఒక్క శనివారం అయినా సరే మీరు జరుపుకోవాలి అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నానండి. ఒకవేళ ఇందులో ఏమైనా తప్పులు ఏమన్నా ఉంటే మన్నించండి. నాకు తెలిసినంతట్లో నేను ఆవిడ చెప్పిన విధంగానే అయితే చాలా ప్రాపర్గా అయితే నేను పూజ అయితే చేసుకుని మీకైతే అన్నీ తెలిసిన తర్వాతే నేనైతే మీకు వీడియో అయితే షేర్ చేస్తున్నాను. మీరు కూడా తప్పనిసరిగా కూడా జరుపుకోండి. మనకి తిరుమల శనివారాలు 4 శనివారాలు అయితే వచ్చినాయి. మీరు ఏదో ఒక శనివారం అయినా సరే జరుపుకోండి. 3 శనివారాలు 4 శనివారాలు జరుపుకోవచ్చు. కనీసం మీరు ఒక్క శనివారం అయినా కూడా మీరు జరుపుకుంటారన్న ఉద్దేశంతో నేను చేసే పూజని మీకు షేర్ చేస్తున్నాను. మరి వీడియో ఎలా ఉందనేది చెప్పండి. స్వామివారు చూడండి, దీపాల వెలుగుల్లోని, తులసి మాలల్లోని, తులసి దళాలలో నిండిపోయారు స్వామివారు. చాలా చక్కగా ఉన్నారండి. ఇంకా మీకు ఏమనిపించిందో ఈ వీడియో గురించి కామెంట్ చేయండి నాకు. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయేతినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసన పదై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాజాయ సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసమేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. హర హర మహాదేవ శంభో శంకర. ఇంకా ఇలా కర్పూర హారతి అయితే సమర్పించానండి. స్వామివారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం కదండి, చాలా ప్రీతికరం కదా. ఈరోజు పచ్చకర్పూరంతో కూడా హారతి ఇస్తే చాలా మంచిదండి. అలాగే ముద్దత్తి కర్పూరంతో కూడా అష్టోత్తరం చదివితే చాలా మంచిదండి. అది నేను మళ్ళీ నెక్స్ట్ 2nd శనివారం చేసుకునేటప్పుడు అయితే మీకు వీడియో అయితే షేర్ చేస్తాను. మరి ఇదండి ఇవాల్టి వీడియో. మరి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళందరినీ కూడా తిరుమల శనివారాలు జరుపుకోమని అందరికీ చెప్పండి. మళ్ళీ ఒకసారి మీ అందరికీ పురటాసి మాసం యొక్క శుభాకాంక్షలండి. మన ఆంధ్రాలో ప్రతి ఒక్కరు కూడా ఈ తిరుమల శనివారాలు అనేది జరుపుకోవాలి అన్న ఉద్దేశం అండి నాది. అన్న సంకల్పంతో నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. తప్పకుండా మీరు ఇలాగే పూజ అయితే చేసుకోండి. ఆ రోజు నైవేద్యం ఏం పెట్టాలి అనేది చెప్పలేదు కదండి. ఆ రోజు స్వామివారికి నైవేద్యం వచ్చేసి నల్ల ద్రాక్ష పళ్ళు, అలాగే నల్ల నువ్వులు, చిమిలి ఉండలు, మనకు నల్ల చిమిలి ఉంటుంది కదా, అది కూడా స్వామివారికి నైవేద్యం పెడతారండి. అలా పెట్టడం వల్ల మనకి శని బాధలు ఏమన్నా ఉంటే కూడా తొలగిపోతాయని నమ్మకం అండి. దాన్ని తర్వాత మీరు ప్రసాదంగా స్వీకరించి మీరు 10 మందికి కూడా పంచిపెట్టవచ్చు అన్నమాట. నేను ఇవాళ నా చిమిలి దొరకలేదండి, నాకు నల్ల నువ్వులు తీసుకురావడం మర్చిపోయాను. ఇక అందుకని నల్ల ద్రాక్ష పళ్ళు అయితే మాత్రం కంపల్సరీ పెట్టానన్నమాట. ఇంకా నేను మరి ఈ వీడియో మరి ఇంతటితో అయితే ఆపేస్తున్నానండి. మరి మళ్ళీ
ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. నవరాత్రుల వీడియోలు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి, చూస్తూనే ఉండండి.